ఏ కాలం ప్రదాసు? ఏమొచ్చేసే మనకి? ఏ కాలము? శ్రమల కాలం స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి అంటే గడిచిన బుధవారం నుంచి ఏ కాలం వచ్చేసింది? శ్రమల కాలం వచ్చేసింది. ఇప్పుడు శ్రమల కాలంలో మనం ఉన్నాం. పరిశుద్ధరా, అవునా? కరెక్ట్గా నువ్వు మధ్యలో ఉన్నావు శ్రమలకి. దేవునికి స్తోత్రం. ఎటు చూసినా శ్రమ అన్నట్టు ఉంది. దేవునికి స్తోత్రం. అయితే దాని గురించి నేను ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తూ నేను బైబిల్ చదివితే ఆ శ్రమలు ద్వారా మనకు ఉపయోగం ఉందా, ప్రయోజనం ఉందా, అసలు ఆ శ్రమలు ఎవరు అనుభవించాలి, ఎవరికి ఆ శ్రమలు అన్న విషయాలు ఆత్మదేవుడు నాకు కొన్ని బయలుపరిచాడు. ఆ విషయాలు ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం త్వరగా. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవుడు. అయితే ఆయన మరలా పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇప్పుడు మరలా మనము పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే, మనము పునరుద్ధానపు శక్తిని పొందాలి అంటే, మనము ఆయన రాజ్యాన్ని సొంతము చేసుకోవాలంటే, నా జీవితములో, నీ జీవితములో, మన జీవితములో నిశ్చయముగా తప్పనిసరిగా ఈ అనుభవాలు కావాలి. ఈ అనుభవాలను గూర్చి మనం ఒక్కసారి ధ్యానం చేసినట్లయితే, ఆయన ఒక దైవజనుడే కాదు, లేక దైవజనుని కుమారుడు కాదు, సంఘ పెద్ద కాదు, దైవ జనురాలు కాదు, సాక్షాత్తు దైవ కుమారుడు. ఆయన దైవ కుమారుడై ఉండి కూడా ఆయన పొందిన శ్రమల వలన, దేవునికి స్తోత్రం, ఈ క్రైస్తవ జీవితములో అడుగు పెట్టుట అంటే, శ్రమలలో అడుగు పెట్టుట, అది చాలా మందికి తెలుసు. శ్రమల పాలైతి సమసిల్లితి సిలువకునే చేరితి, శ్రమల పాలైతి సమసిల్లితి సిలువకునే చేరితి, శ్రీకరుడానా సిలువను మోసి, శ్రీకరుడానా సిలువను మోసి ఆదరణే చూపినావే, నూతన బలమిచ్చినావే, ఆదరణే చూపినావే, నూతన బలమిచ్చినావే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు శ్రమల పాలైపోయాడు. ఏ పాలైపోయాడు? శ్రమల పాలు. అంటే శ్రమ అనకంటే అది ఒక వచనం, ఒక శ్రమ. ఇక్కడ బహువచనం మనకు కనిపిస్తుంది. శ్రమల పాలై, శ్రమల పాలై. తలనొప్పి, నడు నొప్పి, కాలు నొప్పి, కిడ్నీ నొప్పి, గుండె నొప్పి, పంటి నొప్పి, చెవు నొప్పి, ముక్కు నొప్పి, కన్ను నొప్పి అన్నీ వచ్చేసినాయి అనుకోండి, అది రోగాల పాలైపోవటం. ఏ పాలమ్మా? ఒక్క సమస్య అంటే గుండె జబ్బు అయితే రోగం, కిడ్నీ సమస్య అయితే రోగం, ఇక ఒంట్లో ఉన్న పార్ట్లన్నీ సమస్యలు అయితే రోగాల పాలైపోయింది శరీరం అని చెప్తారు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి పరిస్థితులు చూస్తే ఇతడు శ్రమల పాలైపోయాడు. అయితే ఈ క్రైస్తవ జీవితంలో ఒక దైవజనునిగా నాకే కావచ్చు, ఒక విశ్వాసిగా నీకే కావచ్చు, మార్చి నెలలో మాత్రమే కాదు, ఏ క్షణములోనైనా, ఏ పరిస్థితులలోనైనా శ్రమ అనేది నాకు, నీకు, మనకు, ఎవరికైనా ఎప్పుడైనా కలగవచ్చు.
ఆ శ్రమ నీ జీవితానికి వచ్చినప్పుడు, శ్రమ నీ యొక్క తలుపు తట్టినప్పుడు, శ్రమ నీ జీవితం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఈ మధ్య ఏమీ అస్సలు బాగోట్లేదు, అసలు ఎందుకు బాగోట్లేదో అక్కడికి పోయి చూయించుకొని రావాలి అని పోయేవారు కొందరు, తాయితులకు పోయేవాళ్ళు కొందరు, చీటాకులకు పోయేవాళ్ళు మరికొందరు. ఇక 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 ఈ మధ్యకాలంలో ఒకళ్ళు పుచ్చకాయలు అంగడి పెట్టారు. ఆ పుచ్చకాయలు అంగడి పెట్టి యవనస్తురాలైన పాపని అమ్మకానికి పెట్టారు. అమ్మకాన్ని పెడితే నేను 3 రోజుల నుంచి అంగడి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. అంటే నా పని మీద నేను అక్కడికి వెళ్ళవలసి వస్తుంది, అక్కడ కాసేపు కూర్చోవలసి వస్తుంది. అయితే నా పక్కన పాస్టర్ గారు ఇట్ట పొడిసాటు చూడు అన్నాడు. ఆ మనిషి రోజు వచ్చి ఆ పిల్లకి దిచ్చి చేస్తుంది. బజారులో కూర్చోబెడతాం ఎందుకు, మళ్ళీ దిష్టి ఎత్తాం ఎందుకు? ఏం చేస్తుంది? నిన్న తీసిందా? శుక్రవారం తీసింది చూసాం, శనివారం చూసాం, గురువారం చూసాం. ఇక అదే పని. దేవుని స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు వస్తాయి. దైవ కుమారునికే శ్రమలు వచ్చాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు ఈ భక్తుడు అంటున్నాడు, సిలువకు నేను చేరి తిని, సిలువకు నేను సమీపించి తిని, దూరముగా ఉన్న నన్ను ఈ శ్రమ ఆ సిలువకు నన్ను సమీపస్తురాలుగా చేసింది. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి, సిలువకు నే చేరితి. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి, సిలువకు నే చేరితి. శ్రీకరుడానా సిలువను మోసి, శ్రీకరుడానా సిలువను మోసి, ఆదరణే చూపినావే. ఆయన ఆదరించి ఒక క్రొత్త బలముతో, ఒక నూతన ఆరోగ్యముతో, నూతన దీవెనలతో నింపుతాడు. మేలులాయనే, సాయిలన్న ఒక పాట పాడాడు, మేలులాయనే శ్రమలే నాకు మేలులాయనే. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ శ్రమలు యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చాయి. అదే 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 మన పెద్దలు, మన పూర్వీకులు చెప్తారు. మనమంతా ఇప్పుడు ఎక్కడున్నాం అమ్మా? ఎక్కడున్నాం చెప్పాలి? ఎక్కడున్నాం బాబు? మేము తీసుకో, మా ఇంటికి రావద్దు అమ్మ. ప్రతిరోజు మీరు పువ్వులు కొంటున్నారు కదమ్మా, ఇప్పుడు ఎందుకు కొనరమ్మంటే, మేము శ్రమల కాలంలో పువ్వులు పెట్టుకోమో. మేము శ్రమల కాలంలో ఏం పెట్టుకోమో? పువ్వులు పెట్టుకోమో. మేము శ్రమల కాలంలో సినిమాకి పోమో. మేము ఈ 40 రోజులు ఎక్కడుంటాం? శ్రమల్లోనే ఉంటాం. అది కాదు క్రైస్తవ జీవితమో. ఈ శ్రమ ఎప్పుడైతే నీకు వచ్చినా, ఏ నెలలో వచ్చినా, ఏ తారీఖున వచ్చినా, ఈ శ్రమ నా ప్రభువుకి నిన్ను సమీపస్తునిగా చేస్తుంది, సమీపస్తురాలుగా చేస్తుంది. అప్పుడు నూతన బలము, నూతన జీవితము, నూతనమైన ఆశీర్వాదముతో నింపబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తదుపరి ఆ వాక్యాన్ని మనము చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు నేర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వాట ఒక్కసారి వివరంగా చదవండి. తాను పొందిన శ్రమల వలన, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా విధేయత నేర్చుకుంటూ ఉన్నాడు.
నన్ను చాలామంది అడుగుతారు, పాస్టర్ గారు మీకు ఒక 4 సంఘాలు ఉన్నాయని తెలిసింది, మేము వాక్యం చెప్తాము వచ్చి అని చెప్తారు. ఏం చెప్తారమ్మా? వాక్యం చెప్తాము అంటారు. బాబు మీరు పెద్దవారు కదా, నేను అవసరమైనప్పుడు పిలుస్తాలే అని చెప్తాను. లేదండి చిన్న చిన్న పిల్లల చేత మీరు చెప్పిస్తారంట. లేదు అలా చెప్పించకూడదు, మేము బాగా అనుభవంతో చెప్తాము అంటారు. అంటే నేను వాళ్ళలో చూసింది ఏంటంటే నేర్చుకోవాలన్న ఆలోచన లేదు, కానీ నేర్పాలన్న ఆలోచనతో ఉన్నారు. అమ్మ మీకు అర్థమైందా? నేర్చుకోవాలన్న ఆలోచనతో, నేర్చుకోవాలన్న ఆలోచనతో మనకి ఇంటి దగ్గర చెప్పలేక కోడలకి ఏదైనా చెప్తే ఇక్కడ కాదు, నీ గురించి మరీ చెడిపోతుంది, పక్కన జస్ట్ మిస్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వారికి ఏదో నేర్పాలని, ఏదో. కానీ ఈ స్థలానికి ఎవరు రావాలి అంటే నేర్చుకునేవారు రావాలి. ఎవరు రావాలమ్మా? చెప్పాలి, ఎవరు రావాలి? నేర్చుకునేవారు రావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆయన పరలోకము నుంచి వచ్చాడు. పరలోకము నుంచి వచ్చిన ప్రభువుకే ఈ శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నారు. ఏమి నేర్చుకున్నారు? విధేయత నేర్చుకున్నారు. అలాగా ఈ సంఘానికి వచ్చిన నీవు ఈ సంఘము కొరకు శ్రమ పడుతూ ఉంటే, ఈ సంఘము కొరకు కన్నీరు కారుస్తూ ఉంటే, ఈ సంఘము కొరకు పరిచర్య చేస్తూ ఉంటే, ఈ సంఘములో నువ్వు స్థిరపడి ఉంటే నీకు రాను 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 విధేయత వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? విధేయత వచ్చేస్తుంది. ఎక్కడో నుంచి టిక్ టాక్తో వచ్చేస్తే విధేయత నీకేది? విధేయత నువ్వు నేర్చుకోకుండా ఏమి నేర్పగలుగుతావో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధేయతను గురించి కొద్ది విషయాలు ఈ యొక్క నెలలో మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారికి కూడా విధేయత నేర్చుకున్నారు. అమ్మమ్మ ఏమి నేర్చుకున్నారు? విధేయత నేర్చుకున్నారు. నేను కొందరిని చూస్తూ ఉంటాను, వాళ్ళన్నీ కనిపిస్తుంటాయి. దేవునికి స్తోత్రం. ఏ కోణంలో చూసినా ఒక మనిషికి ఉండవలసినవి మొత్తం వాళ్ళకు ఉంటాయి. అన్నీ సంపాదించి పెట్టుకుంటారు, అన్నీ మాకు ఉన్నాయని అందరికీ చెప్తుంటారు. కానీ తక్కువగా ఉన్నది ఏంటంటే ఈ విధేయత అనేది తక్కువగా కనిపిస్తుంది. అయితే నాకు, మీకు, మనకు అందరము కూడా ఆయన పాదముల దగ్గర మనం ఏం నేర్చుకోవాలమ్మా? విధేయత నేర్చుకోవాలి. ఆ విధేయత మాత్రమే మనల్ని పరలోక రాజ్యము తీసుకుని వెళుతుంది. ఆ విధేయత లేని వ్యక్తి జీవితములో పరలోక రాజ్యములో అడుగు పెట్టలేడు. ఎవరైతే సంఘము కొరకు శ్రమ పడతారో, సాక్ష్యము కొరకు శ్రమ పడతారో, ఆ శ్రమలు ఆ వ్యక్తికి విధేయతను ఒక్కొక్కటిగా నేర్పిస్తూ ఉంటాయి. అసలు విధేయత కలిగిన వారి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి అన్న విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే సంఘములో ఈ విధేయత నేర్చుకోవాలని వచ్చి నేర్చుకొనుచూ ఉన్నారో, దేవునికి స్తోత్రం. ఈ సంఘములో విధేయత నేర్చుకోవాలి అని వచ్చి నేర్చుకుంటారో వారందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మార్చి 20వ తారీఖు రాత్రి నుండి 20వ తారీఖు రాత్రి నుండి ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉపవాస ప్రార్థనలో ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు 7:30కు ప్రారంభిస్తే 9 గంటలకు పూర్తయిపోద్ది. లేక 7 గంటల నుంచి 8:30 వరకు అది జరుగుతాయి.
ఎవరైతే నేర్చుకోవాలని వస్తారో, అంటే నేర్పాలని వచ్చిన వాళ్ళకి అవకాశం ఉండదు. ఎవరికి అవకాశం ఉండదు? నేర్పాలని వచ్చిన వారికి అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రం. నేర్పాలని వస్తే నేను చెప్తాను, అసలు ముందు నువ్వు నేర్చుకోవాలి. ముందు నువ్వు నేర్చుకోవలసిన అవసరము ఉంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పూట దేవుని వాక్యాన్ని చెప్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు ఆ బ్రతుకు ఎలా ఉంటుందంటే, నాకు ఇష్టం ఎందుకుంటారంటే, ఇదిగో పలానా రోజున ఎంత టైము చెప్తే ఆ టయానికి వచ్చి నేను నేర్పి వెళ్ళిపోతా. అంటే వాళ్ళు ఏమి నేర్పుతారంటే, ఏరొక ఆత్మను ఇక్కడ పెడతారు. ఈ నడిపింపు వాళ్ళకి తెలియదు, ఈ క్రమ పద్ధతే వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నడిపింపులో ఉన్నవాళ్ళు, ఈ నడిపింపులో ఎదుగుచున్న వాళ్ళు, ఈ నడిపింపు ప్రకారం కొనసాగుతున్న వాళ్ళను మనం నిలబెడితే ఇదే నడిపింపులో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ నడిపింపులో లేకుండా మేము చెప్తాము, ఆ సమయానికి వస్తాము అంటే వాళ్ళు వీళ్ళని ట్రాక్ మారుస్తారు. దేవునికి స్తోత్రం. అంటే అతకదు. అదేంటమ్మా? అది అతకదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధేయత అనగా ఏమిటి? ఈ విధేయులు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతున్నారు? ఈ విధేయత అనేది ఏ విధముగా ఉంటుంది అన్న విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18, 19, 20 వాక్యాల్లో ఆ విషయాలన్నీ వివరంగా ఉన్నాయి. ఒక్కసారి ఆ మాటలు మనం చదువుకుందాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారికి చాలామందికి చెప్తూ ఉన్నాడు, రక్షణ సువార్తను చెప్తూ ఉన్నాడు, ఈ మారు మనసును గూర్చిన విషయాలు చెప్తున్నాడు, పరసంబంధమైన ఆశీర్వాదాలను గూర్చి ఆయన ఎన్నెన్నో విషయాలు, విస్తారమైన విషయాలు చెప్తున్నాడు. చాలామంది వింటున్నారు. అందరికీ చెప్పినట్లే, దేవునికి స్తోత్రం, అన్ని గ్రామాల్లో ప్రకటించినట్లే, అన్ని చోట్ల చెప్పిన మాటలే ఇక్కడ వీరితో చెప్పటం జరిగింది. ఏమని వారితో చెప్పాడు అంటే, నా వెంబడి మీరు రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాగరా ఇట్లా నువ్వు కొట్టరు. నా వెంబడి రండి. ఇది చేప. ఇదేంటమ్మా? చేప. ఫిష్. ఫిష్ ఫిష్ అను. మీరు నవ్వారేమో కానీ మొన్న ప్రభుబల్లారాధన రోజున ముందొచ్చి ప్రార్థన చేసి పాట పాడాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. సమయం అయిపోయింది. టీచర్స్ కనిపించలేదు, విద్యార్థులు కనిపించలేదు, వచ్చేసాడు. నేను అప్పటికి ఆన్ చేసి పెట్టా, ప్రార్థన చేయనా అన్నాడు. అయిపోయింది ప్రార్థన. పాట పాడనా అన్నాడు. దేవుని నామానికి మహిమ కాదా? మీరు నవ్వుండొచ్చు కానీ ప్రభువు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసాడు, పాట పాడేశాడు. దేవునికి స్తోత్రం. నోర్లు ఇచ్చాను,
స్వరాలు ఇచ్చాను, వాటిని ఎక్కడ పెట్టేశారు వాళ్ళు? కొంచెం కింద పెట్టేశారు. ఏదో నేను ఇచ్చిన ఆ వాయిస్ అయినా సరే నన్ను గనపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్దాం ఒకసారి గట్టిగా, చేతులు సింగర్లందరూ అల్లి చెప్దాం, హల్లెలూయా. నీ నోట్లో కోడి మాంసం, దాన్ని మీరు తర్జుమా చేసుకున్న తర్వాత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పారం కూడా అయితే కాదు, నాటుకోడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సింగర్లు అంటే మీరా? పాట పాడినోళ్ళ? దేవునికి స్తోత్రం. ఇది చేప. ఏంటమ్మ ఇది? చేప. మనిషి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చేప కిలో ఎంత గొప్పదైనా ఎంతదున్నా 200 మించి ఏముందమ్మా? అమ్మా చెప్పాలమ్మా, ఎంతమ్మా? అంతేనా? ఈ 200 అంటే 150కి ఇస్తావా, 160కి ఇస్తావా? ఇదే కదా మీరు అడిగేది అమ్మా, అంతే కదా? ఓకే, రైట్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చేప విలువ 200. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనిషి విలువ. ఎవరి విలువ? ఆ మనిషి విలువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మనిషి విలువ? ఎంత? ప్రవీణ్ విలువ ఎంత? దేవునికి స్తోత్రం. చెప్పలం ఎంత అమ్మా? చెప్పాలి. మనిషి విలువ ఎంత? ప్రవీణ్ విలువ ఎంత? మీకు అర్థమైనట్టు చెప్పనా? దేవునికి స్తోత్రం. ఈ చేప చెడిపోయింది అనుకోండి అమ్మ, మీరు చూడండి, ఈ చేప చెడిపోతే ఎంతో కొంతకి ఇచ్చేయాలి. అప్పుడప్పుడు కొందరు వస్తారు, చేపలు అనుకుంటా, అడిగితే 500 చేప కూడా 100 రూపాయల కంటే తక్కువకి ఇచ్చి వెళ్ళిపోతారు. ఎందుకంటే చెడిపోయింది. అదేమైపోయిందమ్మా? అది చెడకోకుండా ఉంటే సామాన్యమైన రేటు కాదు, పిరమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రవీణ్ కానీ చెడిపోతే సచ్చినోడుకు వచ్చినంత వదిలేయటమే. కానీ ప్రవీణు చెడిపోకుండా ఉంటే పావని దాదాపు 6 రోజులకి 10 లక్షలు చెప్పుద్ది రేటు. దేవునికి స్తోత్రం. ఎంతమ్మా? పాస్టర్ను నా కొడుకు ఏం తక్కువ అన్నాడు. ఏమంటుంది నా దగ్గరికి వచ్చి? మాట్లాడాను, నా కొడుక్కి ఏం తక్కువ ఉంటుంది. ఎప్పుడంటే ఎప్పుడు 10 లక్షలు విలువ చేస్తాడంటే ప్రవీణు చెడిపోకుండా ఉంటే. అమ్మమ్మ చెప్పాలి. అమ్మమ్మ, ఒక మనిషి నాతో ఏం చెప్పిందంటే, మా తమ్ముడు ఖరీదు 20 లక్షలు చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే అన్నాడు, అన్న 20 రూపాయలు కొని నేను కొన్నాను అనేసాడు. అంతే, ఎక్కేసాడు ఆటో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు రేటు పలుకుతుంది, ఎందుకు డిమాండ్ పెరిగిందంటే చెడిపోలేదు గనుక. ఏం పోలేదమ్మా? చెప్పాలి. చెడిపోని చేపకు రేటు ఎక్కువ. చెడిపోయిన దాన్ని ఎంతో కొంతకు తొలగించుకోకపోతే మరలా అది దెబ్బలు వేసుకుంటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రవీణు చెడిపోకపోతే విలువ పెరుగుతుంది. చెప్పలం ఏం పెరుగుతుంది? చెడిపోతే చేప. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రార్థన ఏంటంటే యవన బిడ్డలు చెడిపోకుండా కాపాడబడుదురు కాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, ప్రభువా నీ కాపుదల నాకు కావాలి, ప్రభువా నీ కృప నాకు కావాలి. దేవునికి స్తోత్రం. అన్నో చిన్నపిల్లోడు కదన్నా, ఏదో ఒక్క పూట తిరణాలకు పోయి వస్తాడు, ఏమనుకోవద్దులన్నా. చెడిపోతాడు, జాగ్రత్త. అమ్మమ్మ ఏమైపోతాడమ్మా? ఏమైపోతాడమ్మా? కొందరు సమర్థిస్తారు. ఏం చేస్తారమ్మా? కొందరు ఏం చేస్తారు? సమర్థిస్తారు. వెళితే ఏం జరుగుతుంది అని నాకంటే ఎక్కువ ఇస్సాకు అనుభవం ఉంది, అడగండి, చెప్తాడు మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా చెప్పండి, ఎవరు
దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంతవరకు ఈ వ్యక్తి చేపలు పడుతూ ఉన్నాడు. చెప్పాలమ్మ, ఏం పడుతున్నాడు? చేపలు పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. గలిలయ సముద్రములో వల వేసిరి పల్లీలు. దేవునికి స్తోత్రం. ఏం వేశారమ్మా? గలిలయ సముద్రములో వల వేసిరి పల్లీలు. అయితే ఈ వ్యక్తి చేపలు పడుతూ ఉన్నాడు. ఒకటి పడుతుంది, 2 పడుతున్నాయి, 3 పడుతున్నాయి. ఈ 3 తీసుకెళ్ళి అమ్ముకొస్తున్నాడు, ఈ 2 తీసుకెళ్ళి అమ్ముకొస్తున్నాడు. ఇతని బ్రతుకు ఇలాగే ఉంది. ఎలా ఉందంటే గొరికి ఎంత మేపినా దాని తోక అన్నట్లు ఇతని బ్రతుకు, ఇతని జీవితము కొనసాగుతూ ఉంది. అయితే నా దేవుడు ఈ వ్యక్తిని ప్రేమించాడు. ఈ వ్యక్తి స్థితి మార్చాలని, ఈ వ్యక్తి బ్రతుకు మార్చాలని, ఈ వ్యక్తిని ఆశీర్వాదానికి వారసునిగా, యోగ్యునిగా, పాత్రునిగా చేయాలని ఈ వ్యక్తితో చెప్తున్నాడు, నా వెంబడి రా, నా వెంబడి రా అంటే దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయ్యా, అలాగ సముద్రంలోకి పోతే 2 కిలోలు పడినా అవి అమ్ముకుంటే 400 వస్తాయి. 400 వస్తే దేనికో దానికి వస్తాయి. నీతో వస్తే రూపాయి ఆదాయం లేదు. నీతో వస్తే ఏం లేదమ్మా? చెప్పాలమ్మా. ఇప్పుడు ఈరోజు కానీ మీరు ఏదైనా ఒక పనికి పోయి ఉంటే 800, 500 వచ్చాయి. ఇక్కడికి వచ్చారు, ఏమి లేదు. దేవునికి స్తోత్రం. ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వ్యక్తితో ప్రభు అంటున్నాడు ఆ మాట మరొకసారి చదువుదాం. నా వెంబడి రండి, సముద్రములో వల వేయుచున్న వారులారా, చేపలు పడుచున్న వారులారా, నా వెంబడి వస్తే నిన్ను వాగ్దానానికి యోగ్యునిగా చేస్తాను, వాగ్దానానికి అర్హునిగా చేస్తాను. ఈ వాగ్దానము నీ జీవితములో నెరవేర్చబడాలి అంటే నీవు నాతో రావాలి. ఒక్కొక్కరు ఇంటికి వెళ్తే వాగ్దానాలు ఇంత కట్ట చూపిస్తారు. ధనలక్ష్మీపురంలో ఒక తల్లి ఇంటికి వెళ్తే ఆ తల్లి దాదాపు 30 వాగ్దానాలు తెచ్చి చూపించింది. నాకు 30 వాగ్దానాలు తెచ్చి చూపించింది. ఎక్కడికి పోయిన పాస్టర్ గారు నాకు వాగ్దానం ఉండదంట. ఆ పాస్టర్ గారు వాగ్దానం వేస్తాడు, దాన్ని భద్రపరుచుకొని తెచ్చి నన్ను చదవమంటుంది. నేను వాగ్దానాలు చదువుతుంటే 30 చదివితే దేవునికి స్తోత్రం అంటుంది. నేను తర్వాత అడిగా, ఒక్కటైనా నీ బ్రతుకులో నెరవేరిందా? ఒకటైనా నీ బ్రతుకులో నెరవేరిందంటే తెల్లగా చూస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానము నీ జీవితంలో సొంతం అవ్వాలంటే, ఈ వాగ్దానానికి యోగ్యునిగా, అర్హునిగా, పాత్రునిగా నీ జీవితము, నీ కుటుంబం మార్చబడాలంటే నీవు నా ప్రభువుతో రావాలి. మనుషులతో కాదు, తాయితులతో కాదు, లోకస్తులతో కాదు, బంధువులతో కాదు, నీకు నచ్చి మెచ్చిన వారితో కాదు. నువ్వెవరితో రావాలి? ప్రభువుతో రావాలి. నీతో నడిచే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. హల్లెలూయా. వెనక చూస్తున్నావు. ఇప్పుడు నిన్ను ఎవరు అడగరు నాన్న, మామిడికాయ తయారవ్వాలి, పెందగా ఉంది ఇప్పుడు అంతే. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా పుచ్చిపోకుండా, చిలక కొట్టుకోకుండా భద్రంగా ఉంటే అప్పుడు నీకు విలువ. దేవునికి చెడిపోకుండా ఉంటే విలువ. దేవునికి స్తోత్రం. చెడిపోయిన విలువ లేదు, పడిపోయిన విలువ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో చూసుకో, నా చేప మెత్తపడలేదా? 200 తక్కువ. ఎందుకంటే చేప మెత్తపడలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తికి ఈ వాగ్దానానికి యోగ్యునిగా చేయటానికి
ప్రభు పిలిచాడు. నేను ముందుగా చెప్పాను, చాలా గ్రామాల్లో చాలామందిని పిలుస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి చేసిన పని ఏమిటంటే, ఇంతవరకు నీవు చేపలను పడుతున్నావు, ఇక మీదట నీవు మనుషులను పడతావో. ఎవరిని పడతావో? కొడు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని పడతావో? మనుషుల్ని పట్టేస్తావు. దేవునికి స్తోత్రం. మనుషులను పట్టేస్తావు. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానాన్ని నమ్మాడు కాబట్టి, ఆ వాగ్దానాన్ని విశ్వసించాడు కాబట్టి, అయ్యా మాకు ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి, ఈ సంవత్సరం కాదు, ఈ నెలలో కాదు, ఈ వారములో కాదు, ఇప్పుడే కొత్త బోటు కొన్నాం, కొత్త వల చేయించాము, అవన్నీ ఏం చేయాలి, అక్కడ కార్యక్రమానికి వెళ్ళాలి, ఇక్కడికి దీనికే వెళ్ళాలి, ఏం చెప్పుకోకుండా ఆ వ్యక్తి విధేయత కలిగిన వ్యక్తి కాబట్టి 20వ వచనము చివరి భాగములో స్పాట్లో అని ఇంగ్లీష్లో స్టార్ట్ అవుతుంది. ఆ మాట చదవండి. వెంటనే స్పాట్లో. దేవునికి స్తోత్రం. జాగు చేయక, గడువు చేయక, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి కొడు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. వినయము గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవనే. వినయము గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవనే. సంఘస్థులందరికీ సమృద్ధి కృపను లేదమ్మా, మన వారందరికీ సమృద్ధి లేదు. ఇక్కడ రాయబడి ఉన్నది ఎవరంటే, ఈ విధేయత కలిగిన వారికి సమృద్ధి ఆశీర్వాదము, ఈ విధేయత కలిగిన వారికి సమృద్ధి దీవెనలు. ఈ వ్యక్తి చేసిన పని ఏమిటి అంటే, ఆయన నన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తానన్నాడు కదా, ఇక చేపలు పెట్టే ఈ వలలు నాకెందుకు, ఇక లోక సంబంధమైన వలలు నాకెందుకు, ఇక పాప సంబంధమైన వలలు నాకెందుకు, ఈ అక్రమాలు నాకెందుకు, ఈ యొక్క సరస్వతులు నాకెందుకు, ఇక లోక సంబంధమైనవి ఇవేమీ నాకు అవసరం లేదని ఆయన చేతిలోనికి వచ్చేసాడండి. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలోనికి వచ్చేసాడు. ఆయన చేతిలోనికి వచ్చేసరికి ఈ వ్యక్తిని ఆయన చేతితో పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి చేతితో పట్టుకున్నాడు? ఆయన చేతితో పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెన్ హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీని విలువ ఎంతమ్మా? మీకు 5 రూపాయలుగా నేను ఇంకా తక్కువ తెస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పట్టుకో. ఇప్పుడు ఇతను ఒక తహసీల్దార్. ఎవరమ్మా? అతని చేతిలో ఏముంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇందులో పవర్ లేకపోవచ్చు, ఇది 5 రూపాయల వస్తువే కావచ్చమ్మా. ఈ వస్తువు ఎంత? కానీ ఇది ఉన్నది ఎవరి చేతిలో? ఇతను కానీ ఒక్క సంతకం దాంతో పెడితే ₹1 కోటి విలువ. ఎంత తల్లి? అమ్మమ్మ ఎంత తల్లి? ఇతడు ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక ఫ్రెండు, ఒక దోషకుడు, ఒక లోకస్తుడు.
ఇతని చేతితో ఈ పెన్ను పెట్టుకుంటే మరల దీన్ని 5 రూపాయల షాపుడు కొంటాం. బాబు ఈ పెన్ను ఇస్తాను, లేదా సంతకం పెడతాను, నాకు ఒక 5 రూపాయలు ఇస్తావంటే, బాబు నాకు టైం వేస్ట్ బాబు, ఆ వాడిన వస్తువులు నేను తరిమేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి విలువలేని వ్యక్తే కావచ్చు, ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తే కావచ్చు. లోక స్నేహాలను, చెడు స్నేహాలను, ఈ లోక సంబంధమైన వాటిని అన్నీ విడిచిపెట్టి ఈ వ్యక్తి ప్రభువు చేతిలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్ర. ప్రభువు చేతిలో పడ్డాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు నువ్వు ప్రభు చేతిలో ఉన్నావా, లేక ఎవరైనా ఒక మనిషి చేతిలో ఉన్నావా? దేవునికి స్తోత్ర. నువ్వు ప్రభు చేతిలో ఉంటే నీకు విలువ ఉంటుంది. ఏదైనా ఒక మనిషి చేతిలో ఉంటే ఆ మనిషి నీకు ఆకలైనప్పుడల్లా నిన్ను కొరుక్కు తింటా ఉంటాడు. ఏం చేస్తాడమ్మా? ఆకలైనప్పుడల్లా ఏం చేస్తుంటాడు? నీ ధనాన్ని తింటాడు, నీ కష్టార్జితాన్ని తింటాడు, నీ బిడ్డలు నోటు దగ్గర ఆహార ధాన్యాలను తినేస్తాడు, నీ కుటుంబాన్ని మృంగేస్తాడు. కానీ నువ్వు నా దేవుని చేతిలోనికి వస్తే నా దేవుడు నీకు విలువని ఇస్తాడు, నీకు ఘనతను ఇస్తాడు. తోటి వ్యక్తికి అందనంత స్థితిలోనికి ఆశీర్వాదకరముగా నా దేవుడు నిన్ను చేస్తాడు. విద్య లేని పామరులను పిలిచాడు. ఎవరిని పిలిచాడు నా దేవుడు? విద్య లేని వారిని, పామరులను ఆయన పిలిచాడు. పిలిచి వారు మాట్లాడుతుంటే, పేతురు యోహానులు మాట్లాడుతుంటే, ఎడ్యుకేషన్ పీపుల్, ఎన్ఆర్ఐలు, హెచ్ఆర్ఐలు, ఒక ఉన్నతమైన స్థాయి స్థితిమంతులు అందనంత స్థితిలో వీరిని పెట్టాడు. ఏంటి బాబు పేతురు గారు ఆ స్థాయిలో మీరున్నారంటే, పేతురు గారు చెప్తున్నారు, నేనున్నది మనుషుల చేతిలో కాదు, నేనున్నది రాక్షసుల చేతిలో కాదు, నేనున్నది ఆకలైనప్పుడల్లా కొరుక్కు తినేవారి చేతిలో నేను లేను. నేను నా దేవుని చేతిలో ఉన్నాను. అడిగినంతకంటే అందని స్థాయిలో నా దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇదంతటికి గల కారణము ఏంటి బాబు పేతురు గారు అంటే, నా జీవితంలో వచ్చిన శ్రమల ద్వారా నేను నేర్చుకున్నది ఏమిటి? నేను అమ్మమ్మ చెప్పాలి నేర్చుకున్నది ఏమిటి? అమ్మమ్మ నేర్చుకున్నది ఏమిటి? అమ్మమ్మ నేర్చుకున్నది ఏమిటి? ఒక గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేశాను. ఒక తల్లి గారికి అపవిత్రాత్మ ఉంది, కింద పడిపోయింది. లేపి మరలా ప్రార్థన చేసి అమ్మా నీకు పూర్తిగా విడుదల రావాలంటే ఇలాగా ఉపవాస ప్రార్థన కూడా జరుగుతుంది తల్లి, ఇలా ఆదివారం ఆరాధన కూడా జరుగుతుంది తల్లి, మేము పలానా దగ్గర ఉంటాము, కాస్త దూరం ఆ చర్చి బాగా లోపల తల్లి, మరి నీకు కానీ రాగలిగితే నేను రమ్మనైతే నేను బలవంతం చేయను తల్లి అని చెప్పా. ఆ తల్లి నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? పాస్టర్ గారు మా చర్చి వదిలి కానీ మీ చర్చికి వస్తే నేను చచ్చిపోతే మా చర్చి వాళ్ళు పెట్టేవారో. ఏమెవరో? ఎందుకు పోదాం చర్చికే? అమ్మమ్మ ఎందుకు? ఏమి నేర్చుకుందా ఆమె చర్చికి వెళ్ళి ఏమి నేర్చుకుందంటే, నేను చచ్చిపోతే 5,000 నా బొడ్లకి ఖర్చు తగ్గుద్ది. ఎంత తగ్గుద్ది? 5,000 తగ్గుద్ది. 5,000 సేవ్. ఎంతమ్మా? 5,000 సేవ్. ఏంటి సేవ్ అంటే, నేను అదే చర్చిలో ఉండి చచ్చిపోతే వాళ్ళు సమాధి పెట్టిస్తారు. ఏమిస్తారమ్మా? ఆమె సమాధి పెట్టి కోసం పోతాను నేర్చుకుందాం.
దేవునికి స్తోత్ర. భక్తి ఎలా ఉందా? ఇలాంటి భ్రష్టులు కూడా సంఘములో ఉంటారా? ఇదా వీళ్ళు నేర్చుకునేదే. పేతురు గారు, ఏమి నేర్చుకున్నారు మీరంటే, మేము నేర్చుకున్నది విధేయత. ఆ విధేయత ద్వారా లోకాన్ని విడిచి, త్రాగుడు విడిచి, అక్రమాలను విడిచి, అన్యాయాన్ని విడిచి, చెడు స్నేహాలను విడిచి వెంటనే మనుషుల దగ్గరకు రాలేదు. మేము ప్రభు చేతిలోనికి వచ్చేసాము. ఆ ప్రభు చేతిలో మేము పడుతుంతో మా బ్రతుకులు మారాయి, మా జీవితాలు మారాయి. మేము ఆశీర్వాదకరముగా మా బ్రతుకులు మార్చబడ్డాయి. దేవునికి స్తోత్ర. ఈ పూట నా ప్రభు నిన్ను అడుగుతున్న మాట, నువ్వేమి నేర్చుకున్నావు? ఆ నేర్చుకుంది నీకు ఆశీర్వాదకరముగా ఉందా? ఆ నేర్చుకుంది నీకు దీవెనకరముగా ఉందని ప్రభువు నిన్ను అడుగుతూ ఉన్నాడు. శ్రమల కాలములో ఉన్నామని చెప్పుకుంటున్న మనము ఆ శ్రమల ద్వారా విధేయత నేర్చుకుని, ఆ విధేయత ద్వారా పేతురు యోహానులు అనుభవిస్తున్న శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదాలు నీవు అనుభవిస్తున్నావా? దేవునికి స్తోత్ర. ఒక వ్యక్తి ఖరీదైన కారులో వెళుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఖరీదైన కారు, ఆ రోజుల్లో రథాలు. వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అని కాకోకుండా బైబిల్ చదువుతున్నాడు. బైబిల్లో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం. చదువుతూ ఉంటే ఒక పాస్టర్ గారికి ప్రేరేపణ వచ్చి ఆ రథముతో పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తుతూ ఉంటే ఆ రథము మీద ఉన్న వ్యక్తి ఇటువైపు చూస్తే ఈ సేవకుడు ఆ వ్యక్తితో అంటున్నాడు, చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా? ఆ మాట మీరు ఒకసారి చదువుదాం. నీవు చదువునది 8 అధ్యాయము అపోస్తుల కార్యాలు 35 వాక్యము నుంచి అందరూ ఒకసారి తీయండమ్మా. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి, అమ్మ 34 కూడా చదువు తల్లి. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపు. 29 చదివితే 28 చదివితే, అతడు తిరిగి వెళ్ళుచుండగా తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతున్నాను. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరుగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అమ్మా ఇప్పుడు ఇతడు ధనవంతుడు, ఆస్తిపరుడు, అంతస్తుపరుడు. ఇతడు ప్రయాణములో ఏమి తీసుకుని వెళుతున్నాడు? చెప్పాలమ్మ, ఏం తీసుకెళ్తున్నాడు? అమ్మమ్మ చెప్పాలి, ప్రయాణంలో ఏం తీసుకెళ్తున్నాడు? అమ్మా ప్రయాణంలో మనకు కరెంట్ ఉంది, తీసుకు చూడలో పెట్టుకో. అమ్మా ప్రయాణంలో ఏం తీసుకెళ్తున్నాడు? బైబుల్ తీసుకుని వెళ్తున్నాడు. ఏం తీసుకెళ్తున్నాడు? చెప్పాలి, ఏం తీసుకెళ్తున్నాడు? బైబుల్ తీసుకుని వెళ్తున్నాడు. బైబులు రథం మీద కూర్చుని చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా బస్సులో పోతా, ట్రైన్తో పోతా, నేను బైబిల్ చదివే అలవాటు నాకు ఉన్నది అన్నవారు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చర్చికి వస్తానే మేము బైబిల్ తేము పాస్టర్ గారు. చర్చికి వస్తానే ఏం తేమో? ఇంకా ప్రయాణంలో పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తామా? దేవుని స్తోత్రం. లేదు పాస్టర్ గారు, ప్రయాణాల్లో నలుగురు చూస్తారని మేము చదవం, కానీ 4 గోళ్ల మధ్యలో ఇంట్లో మేము చదువుకుంటాం బైబిల్ అన్నవారు మాత్రమే గట్టిగా ఒకసారి ఆలి చెప్తాం. హల్లెలూయా. పాస్టర్ గారు దేవుని కృపను బట్టి సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ తీసి చదువుతాను మా ఇంట్లో అన్నవారు మాత్రం గట్టి చెప్తాను హల్లెలూయా.
అమ్మ సంవత్సరానికి ఒక్కసారి కూడా చదవరా? బైబిల్ చదువుట ద్వారా నీకు ఆశీర్వాదం ఉంది. ఎవరికి ఉందమ్మా ఆశీర్వాదం? నీ దరిద్రత పోవాలంటే, నీ దరిద్రత పోవాలంటే నీ కనుదృష్టి పోకముందే ఈ బైబిల్ నీ మెదడులోకి ఎక్కేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు వాస్తవంగా నాకు కళ్ళు కనిపించలేదు, కళ్ళు చూడలేకపోతే నేను బైబిల్ చదవలేకుండా ఉన్నాను. నేను సడన్గా కావలికి వెళ్ళి వాక్యం చెప్పవలసి వచ్చింది. బైబిల్ చేతిలో ఉంది కానీ కళ్ళు చూడలేదు. ఇక నేనేం చేయాలో అర్థం కాక బైబిల్లో వాక్యం చెప్పలేదు. నా మెదడులో అంతకుముందు స్టోరేజ్లో ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్ర. కనుచూపు పోకముందే, యవ్వన బలము కోల్పోకముందే వాడుకో యేసయ్యా నీ కాడి నాకున్న యవ్వన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న కంటి చూపు వాడుకో యేసయ్యా. కంటి చూపు ఉండగానే, ఏముండగానే? కంటి చూపు పోకముందే బైబిల్ని మెదట్లోకి ఎక్కించుకోండి అమ్మా. దేవునికి స్తోత్ర. ఈ గొప్ప వ్యక్తి, ఈ ఉన్నతమైన వ్యక్తి రథములో వెళ్ళుచుండగానే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే దైవజనుడు అంటున్నాడు, వింటున్న దానిని నువ్వు గ్రహించుచున్నావా? ఆ మాట చదవండి అమ్మా. వింటున్న దానిని నీవు చదువునది గ్రహించుచున్నావా? 30వ వాక్యం. నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అమ్మ ఆ మాట అందరూ చదవండి. 30వ వాక్యం తీసుకుని నీవు చదివినది గ్రహించుచున్నావా, గట్టి చెప్పండి అందరూ, నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలను చెప్పి రథమెక్కి అతనితో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనగా, అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడి బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండునో అలాగూ ఆయన నోరు తెరవకుండెను అన్న విషయాలు వివరముగా చదువుతూ ఉన్నాడు. చదువుతూ చక్కగా ఆ దైవజనుడు ఈ వ్యక్తికి చెప్తుండగా ఆ యొక్క వ్యక్తి నపుంసకుడు అన్నాడు, అవిగో నీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 38వ వాక్యం చదవండి ఒకసారి. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు 36 వాక్యంలో ఉంది ఆ విషయాలు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు, ఎవరెవరు? పాస్టమ్మా, అయ్యా ప్రవీణ, ఇప్పుడు తీసుకుంటావరా బాప్నేసమా అని అడగట్లా. దేవునికి స్తోత్రం. పాస్టమ్మ కొందరిని బాగా ఇసుకిచ్చేస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? అమ్మ షారునా, ఇప్పుడు తీసుకుంటావమ్మా, అమ్మమ్మ కీర్తన ఇప్పుడు తీసుకుంటావమ్మా అని వచ్చిన వాళ్ళందరినీ ఇసుకిచ్చేస్తుంటే వాళ్ళు పాస్టర్ కంటే భయపడి ఇటు రావాల్సిన ఇటు తిరిగి వస్తున్నారు. దేవునికి స్తోత్ర. పాస్టర్కి మాట్లాడితే వాక్యానుసారం అయితే కాదు. దేవుని స్తోత్రం. పాస్టర్కి కోపం వచ్చినా పర్లేదు. ఇక తర్వాత అంటది, తర్వాత నా కోసం తీసుకోమంటున్నా, నాన్న వాక్యంలో చెప్తాను అంటది. అన్నా నాకు భయం లేదు. దేవునికి స్తోత్ర. ఇక్కడ అడుగుచున్నది దైవ సేవకుడు, దైవ సేవకురాలు కాదు. ఎవరో ఆ మాట మీరు చదవండి. నపుంసకుడు ఇదిగో నీళ్ళు నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడగగా
దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అతడు వాక్యం పట్ల దాహము కలిగిన వాడు, వాక్యము పట్ల ఆకలి కలిగిన వాడు, ఆత్మ సంబంధి. కాబట్టి ఆ వ్యక్తి వెళుచుండగా ఆస్తిపరుడైనా కోటీశ్వరుడైనా ఆ కోట్లు కౌంట్ చేసుకుంటూ లోకానుసరమైన ఆలోచనలతో ఆ వ్యక్తి జీవితము కొనసాగకోకుండా ఆత్మ సంబంధముగా కొనసాగిస్తూ ఉన్నాడు. కొనసాగిస్తూ ఉండగా దైవ సేవకుని దేవుడు ప్రేరేపణతో పంపించాడు. ఆ మాటకు కట్టబడిన వాడై అతనిలో విధేయత కలిగి కానడు కనుక, అవిధేయత లేనివాడు కనుక, అదిగో నీళ్ళు నాకు నీవు బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏంటంటే ఇద్దరు నీళ్ళలోకి దిగి బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం. ఇంకను యేసు రక్తము చేత నువ్వు కడగబడకుండా ఉన్నావంటే, ఇంకను యేసయ్య చేతిలోనికి నువ్వు రాకుండా ఉన్నావంటే అవిధేయత నిన్నేలుబడి చేస్తుంది. ఆ విధేయత ఈ సంవత్సరము ఈ శ్రమల కాలములో నీకు దూరమవును గాక. విధేయత నేర్చుకొందువు గాక. ఉన్నతమైన ఆశీర్వాదము అక్షరాల నీవు అనుభవించుదువు గాక. అందరూ నోరు తెరిచి మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచి, అయా నా జీవితములో విధేయత కలిగి శ్రేష్టమైన ఆశీర్వాదాలు నేను అనుభవించాలి తండ్రి. అవిధేయత వలన అయా దైవాశీర్వాదాలకు నేను దూరం అయిపోతున్నాను. అయా దైవాశీర్వాదాలకు నా బ్రతుకు దూరం అయిపోతుంది. దైవాశీర్వాదాలకు నా కుటుంబము దూరం అయిపోతుంది. అయ్యా అయా రిఖబరల తిరల కబశరాలబా రిఖబబబబబబబబబా. యేసయ్యా నీకు స్తోత్రాలు. నా జీవితంలో ఆస్తులు ఐశ్వర్యాల కంటే ముఖ్యమైనది విధేయత నేర్చుకొనెను. అతడు మనుష్య కుమారుడయుండియు అతడు పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. విధేయత నేర్చుకునే అనుభవాలు నాకు కావాలి. ఆ మనస్సు నాకు కావాలి. ఆ జీవితము నాకు కావాలి. ఆ స్వభావము నాకు కావాలి. వినయము గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. అందరూ నోరు తెరిచామా? మోకరించు. అమ్మ దిక్కులు చూడకో. సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నీలచియందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై పవిత్రతతో. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచేయందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచేయందును పవిత్రతతో. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం.
దైవమే స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి విష్ణు ప్రార్థన చేస్తాడు. అలాగే అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. అయా దైవ కుమారుడు అయ్యుండి శ్రమల ద్వారా విధేయత నువ్వు నేర్చుకున్నావు. నేటి సంఘములు శ్రమలంటే తెలియదు, విధేయత అంటే ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నామయ్యా. ఆ శ్రమల ద్వారా మేము దినదినము ప్రతి క్షణము విధేయత నేర్చుకునే అనుభవాలు, నీ రాకడకు సిద్ధపడే అనుభవాలు మాకు నేర్పు ప్రభువా, నేర్పు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయినటువంటి మా యేసయ్య, మీ బంగారమైన అపరంజ పాదాలకు వందనాలు మరియు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం నాయన తండ్రి ప్రభువా. మీ దాసుని నాయన మీరు ప్రత్యేక కోణంలో నాయన తండ్రి ప్రభువా దర్శించి ఈ దినము నాయన తండ్రి విధేయతను గురించి మాకు తెలియచేశారు నాయన తండ్రి ప్రభువా. కట్టుబడి ఉండుట, లోబడి ఉండుట అని తెలుసుకున్నాం నాయన తండ్రి ప్రభువా. నీ బిడ్డలైనటువంటి మేము నాయన తండ్రి మాకున్నటువంటి అనివార్య కారణాల వల్ల నాయన తండ్రి ప్రభా విధేయతలో నైనా ఉండక తొట్టిల్లు ఉండొచ్చు నాయన తండ్రి ప్రభువా. ఈ దినం నుంచి నాయన తండ్రి ఒకరినొకరు నాయన తండ్రి ప్రభువా